హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసరికి పాండిచ్చేరి వెళ్తున్నాము. మేము నెల్లూరు నుంచి పాండిచ్చేరి అయితే ఒక కారులో అయితే వెళ్తున్నాము. అండ్ నేను ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. ఇంటి దగ్గర బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాయి అండ్ లగేజ్ ప్యాక్ చేసుకున్నాయి. మేము పాండిచ్చేరి వెళ్ళేసరికి 2 అయితే అవ్వచ్చు. ఓవరాల్గా పాండిచ్చేరి మొత్తం మేము 4 days అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ 4 days మన ఛానల్లో పాండిచ్చేరి సిరీస్ అయితే వస్తాయి. సో ఎవరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని కిందకైతే తెచ్చుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఈ పైన అయితే మొత్తం బ్యాగ్స్ని మొత్తం కట్టేయాలన్నమాట. ఎందుకంటే వెనకమాల డిక్కీలు అంతా గ్యాప్ లేదు, అందుకని చెప్పేసి ఇక్కడ పైన అయితే కట్టేస్తున్నాం. చూశారు కదా, ఇక్కడ మొత్తం అయితే ప్యాక్ అయితే చేసేసుకున్నాము. మేము స్టార్ట్ అయ్యి ఒక 1 hour అవుతుంది. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఒక షాప్ అయితే ఉందన్నమాట. సో దాని లోపలికి వచ్చేసి కొన్ని ఐటమ్స్ కొనుక్కుందాం అని చెప్పి లోపలికి వచ్చారు. ఇక్కడ టాయ్స్ కనిపించినాయి. ఇక్కడ చూసారు కదా, రకరకాల స్నేక్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. అండ్ చూసిన తర్వాత నాకైతే ఐస్ క్రీమ్ తినాలనిపించింది. స్నేక్స్కి ఐస్ క్రీమ్కి తేడా సంబంధం లేదులే, కానీ నేనైతే ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేస్తున్నాను. అండ్ ఇక్కడైతే చూడండి, చాక్లెట్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయో. అండ్ పెన్స్ కూడా అంతే ఉన్నాయి. చూసారు కదా, అసలు మామూలుగా లేవు అనమాట ఇక్కడైతే అసలు కలెక్షన్. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ ఒక 8 అవుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి ఆగాము. ఇక్కడైతే చూడండి, మనం అయితే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మాత్రం మన తమిళనాడులోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇది వచ్చేసరికి జూ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ జూకి అయితే వెళ్ళట్లేదులే, మనం వెళ్ళేదారిలో మనకు కనిపించిందని చెప్పేసి అయితే దీన్ని రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, అసలు బస్ స్టాండ్ అయితే ఎంత పెద్దగా ఉందో. అసలు దీని స్టార్టింగ్ ఎంట్రన్స్ చూడండి. మనం తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాము. కాకపోతే ఏంటంటే మా కారుకి సిఎన్జి కదా, గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి అని చెప్పి ఆగాము. ఒకసారి ఆ క్యూ లైన్ చూడండి. మాది వచ్చేసరికి ఈ కారు వెనక వాళ్ళు ఇదిగోండి. ఇప్పుడు ఈ కారు వచ్చేసరికి మాదనమాట. ఇది చూసారు కదా, ఇది నాకు తెలిసి ఫిల్ చేసుకొని వచ్చేసరికి నాకు తెలిసి ఇక్కడ ఒక 40 minutes టైం పట్టింది అనుకుంటా. చూద్దాం ఎంత టైం పట్టిందో. ఇదిగోండి, ఇప్పుడు నేను చెప్పాను కదా గ్యాస్ స్టేషన్, ఇది వచ్చేసరికి ఇండియన్ ఆయిల్ అనమాట. చూసారు కదా, ఇక్కడ చూడండి అసలు గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి అసలు ఎన్ని అయితే ఉన్నాయో లైన్లో. పెట్రోల్కి మళ్ళీ అంత క్యూ లైన్ అయితే లేదు. ఇప్పుడు టైం వచ్చేసరికి 2 అవుతుంది. మేము లంచ్ చేద్దాం ఆగాము. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి నాన్ వెజ్ ఉండాలి కాబట్టి ఒక మంచి నాన్ వెజ్ హోటల్ తీసుకొని అయితే ఆగాము. లోపలికి వెళ్దాము. తిన్న తర్వాత ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో నేను మళ్ళీ చెప్తాను, చూడండి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం తింటానో కూడా నేను చూపిస్తాను, చూసేయండి మీరు. స్టార్టర్స్లో బటర్ గార్లిక్ ప్రాన్ అను చిల్లీ ఫిష్ అయితే తీసుకున్నాము. 2 అయితే బాగానే ఉన్నాయి. అండ్ దమ్ బిర్యానీ కూడా ఒకటి చెప్పాను, చూడండి ఇక్కడ. సో ఇప్పుడైతే సోడా అయితే ఆర్డర్ చేశాను. నిమ్మకాయ వేసుకొని సాల్ట్ వేసుకొని తాగేసి ఎక్కడి నుంచి ఇంకొక 1 hour జర్నీ అయితే ఉంటుంది అనమాట. సో ఆ 1 hour జర్నీ తర్వాత పాండిచ్చేరి అయితే రీచ్ అయిపోతాము. ఫస్ట్ హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నా అన్నది నేనైతే చెప్తాను. ఇదిగోండి, మేము ఆర్డర్ చేసిన సోడాని అయితే ఈ రకంగా డెకరేషన్ చేసి అయితే తెచ్చేశారు. ఇది వచ్చేసరికి సాల్ట్ లెమన్ సోడా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫలూడా కూడా ఆర్డర్ ఇచ్చాము. ఈ ఫలూడాని చూసారు కదా, గొడుగు పెట్టి మంచి డెకరేషన్ వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇచ్చేసారు, చూడండి. అండ్ అక్కడ నుంచి మనం బయలుదేరి 1 hour అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే మనం పుదుచ్చేరిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మీకు చూసారు కదా, ఇక్కడ ఒక వాల్ లాంటిది అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మీకు రాశారు చూడండి, పుదుచ్చేరి అని చెప్పేసి. మనం ఫైనల్గా అయితే పుదుచ్చేరిలోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 3:30 అలా అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడంతా అంతా పీవై రిజిస్ట్రేషన్ ఉంటుంది. చూడండి, బైక్స్కి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, అలా ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ నేను ఒక కొత్త రకం ఆటోలు అయితే చూశాను. అంటే మనకి అటువైపు ఉండవు. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఆటోలు. ఇటు మీకు కనిపిస్తున్నాయి కదా, బ్లూ కలర్ అండ్ గ్రీన్ అండ్ వైట్ అండ్ బ్లూ ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఆటోస్ అనమాట. ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి ఆటోస్, అందుకని చెప్పేసి రికార్డ్ చేశా. అండ్ మన టైప్ ఆటోలు కూడా ఉన్నాయి. మామూలుగా మనకి అటువైపు తిరుగుతాయి కదా, ఆ ఆటోలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అక్కడ. అండ్ ఇక్కడ నుంచి మేము తీసుకున్న హోటల్ వచ్చేసరికి ఒక 1.5 kilometer అయితే ఉంది. సో మన హోటల్ దగ్గరికి అయితే వెళ్దాము. చూడండి, ఇప్పుడైతే మనకి తీసుకున్న హోటల్ వచ్చేసరికి ఈ రోడ్లోనే ఉందన్నమాట. సో ఈ రోడ్డు దగ్గర మనం వచ్చేసాము. సో ఇక్కడైతే ఎదుగుతున్నాము హోటల్ ఎక్కడ ఉందా అని చెప్పేసి. సో ఇంకొంచెం ముందుకి ఒక 800 meters డిస్టెన్స్లో హోటల్ అయితే ఉంది. మనం అయితే ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి లోపల చెక్ ఇన్ అయితే అవుదాము. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నది ప్లాన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఫైనల్గా అయితే మనం రావాలనుకున్న హోటల్కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట
ఫైనల్గా అయితే పాండిచ్చేరి అయితే రీచ్ అయిపోయాం. అండ్ మేము దిగాల్సిన హోటల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. ఇక్కడ లిఫ్ట్ కూడా చూడండి, మంచి లగ్జరీగా ఉంది లిఫ్ట్ కూడా, చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే బుద్ధుని అయితే పెట్టారనమాట. చూడండి ఇక్కడ వాటర్ కూడా వస్తున్నాయి కదా, చాలా బాగుంది. అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేశాను. చూసారు కదా, మనం వచ్చిన హోటల్ నేమ్ వచ్చేసరికి లే మెజెస్టిక్ అనమాట. ఫైనల్ గా మనం హోటల్లో చెక్ ఇన్ అయితే చేసాం అనమాట. నేను కింద చూపించాను కదా, మనం వచ్చిన హోటల్ వచ్చేసరికి లే మెజెస్టిక్ అనమాట. అండ్ మంచిగా ఉంది హోటల్ అయితే. నేను తీసుకున్న రూమ్ అయితే ఒకసారి చూపిస్తాను ఓవరాల్ గా, చూడండి. అండ్ ఈ రూమ్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొక రూమ్ కూడా ఉంది, అదైతే రోడ్ సైడ్ వ్యూ ఉంది, అది కూడా చూపిస్తాను, మీరు అది కూడా చూడండి. అండ్ ఇది వచ్చేసరికి రూమ్ నెంబర్ 1 అనమాట. 2 రూమ్స్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఇది వచ్చేసరికి ఫస్ట్ రూమ్. అండ్ ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంది, అంటే వ్యూ పాయింట్ అంటే రోడ్ అయితే కనిపిస్తుందిలేండి. బీచ్ వ్యూ పాయింట్ ఉన్నది తీసుకుందాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనం ఎందాక వచ్చింది ఆ రోడ్లో నుంచే. ఓకే, అండ్ ఇక్కడ చూసారు కదా, అండ్ మొత్తం అయితే ఇలా సెటప్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి సెకండ్ రూమ్. అండ్ దీంట్లో వచ్చేసరికి టీవీ ఉంది, అంటే ఆ రూమ్లో కూడా టీవీ ఉంది కదా. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి ఇటు వ్యూ అయితే ఏం లేదు, జస్ట్ ఇక్కడ అయితే నాకు ఇదిగోండి విండోస్ ఉన్నాయి, ఇక్కడైతే వ్యూ ఏం లేదనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక ఫ్రిడ్జ్ అయితే ఇచ్చాడు మనకి. అండ్ దీంట్లో ఏదైనా మనం చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి కబోర్డ్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకోవడానికి అనమాట. అండ్ ఇక్కడ లాక్స్ కూడా ఇచ్చాడు, చూసారు కదా. మనం చెప్పుకుంటే ఇక్కడ పెట్టుకోవాలి, బట్ ఏంటంటే మనం ఏది చేసినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎంత లాక్ చేసి పెట్టుకున్నా సరే మళ్ళీ ఎవరు ఎంటర్ కాకుండా. అండ్ ఇక్కడ చూసారు కదా కెటిల్ అయితే ఒకటి ఇచ్చారు, అండ్ ఏదంటే గ్రీన్ టీ అలాంటివి తాగడం కోసం. అండ్ షుగర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చూసారు కదా. అండ్ ఇది వచ్చేసరికి తెలుసుగా ఇది దేనికి వాడతారు అందరూ, అదనమాట మ్యాటర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాటర్ బాటిల్స్, 2 వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇది వచ్చేసరికి వాష్రూమ్ కూడా చూసారు కదా, వాష్రూమ్ కూడా చాలా బాగుంది. లైట్ వేద్దాం, ఇక్కడ చూడండి. అండ్ గ్లాస్ డోర్ ఇచ్చారనమాట మనం బాత్ చేయడానికి, చూసారు కదా. అండ్ అక్కడ షాంపూ అండ్ బాడీ వాష్ కూడా ఇక్కడ ఫిల్ చేసి ఇచ్చారు, చూడండి చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ షింక్ ఉంది. ఇది వచ్చేసరికి హెయిర్ డ్రైయర్ అనుకుంటా, ఇది ఎక్కడ పనిచేస్తుంది ఇది ప్రస్తుతం. చూడండి వీడైతే హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చాడు. సో ఓవరాల్గా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక హ్యాండ్ వాష్ ఇచ్చాడు. ఓవరాల్గా అయితే బాత్రూమ్ సెటప్ అయితే ఇదనమాట. ఫైనల్గా అయితే మనం ఆల్మోస్ట్ 9.5 hours జర్నీ చేసాం అనమాట. అంటే నెల్లూరు నుంచి పాండిచ్చేరి రావడానికి. అంటే దీన్ని పుదుచ్చేరి కూడా అంటున్నారు. సో ఈ పుదుచ్చేరి రావడానికి 9.5 hours జర్నీ అయితే చేసి వచ్చాం నెల్లూరు నుంచి. అది ఎందుకంటే మధ్యలో ఆగి తింటా, నేను చూపించాను కదా, మాకు ఏదైనా జర్నీ తక్కువను తింటాం ఎక్కువ మేము అక్కడికైనా వస్తే. అలానే ప్రతి ట్రావెలింగ్లో ఫుడ్ కోసం ఆగి ఫుడ్ తినడానికి లేట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి బయలుదేరి కొంచెం ఒక 1 hour 1.5 hour రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఎక్కడికి వెళ్ళానో అంతవరకు అయితే ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. రేపటి నుంచి మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగానో ఆ వీడియో రేపటి నుంచి అయితే వస్తుంది. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి తప్పకుండా. ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చానమాట. ఇప్పుడు అయితే మనం బయటికి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 5:30 అవుతుంది. అండ్ ఇంకా మా వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఫ్రెష్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వాలి. మేబీ ఇంకొక 1/2 hour to 40 minutes అయితే పట్టచ్చు అనమాట. అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అయితే చూపిస్తాను మీకు. పాండిచ్చేరిలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ అన్ని చూపిస్తాను. అండ్ నేను 4 days ఉంటాను కదా, ఎవరైనా పాండిచ్చేరి వచ్చి విజిట్ చేసిన వాళ్ళు మంచి ప్లేసెస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఈ 4 daysలో ఆ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి చూడండి మన ఊర్లో ఉన్నట్టు చాలా షాపులు ఉన్నాయి, మార్కెట్లో ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంది. ఇదిగోండి ఇక్కడైతే మల్లెపూలు అమ్మేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాటర్ ఫౌంటైన్ ఒకటి ఉంది చూడండి, వాళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ. చూశారు కదా ఎలా ఉందో, పైనుంచి కిందకు చూపిస్తున్నాను చూడండి మీకు. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఒక ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంది, సారీ వెజిటేబుల్ మార్కెట్. ఇది వచ్చేసరికి ఫిష్ మార్కెట్ అనమాట. చూసారు కదా, ప్రజెంట్ అయితే ఎవడు లేడాడ.
వచ్చేసరికి ఈ పాండిచ్చేరి గొంతు సందులో తిరుగుతున్నాం. ఎందుకంటే మేము లాండ్రీ ఎతుకుతున్నాం అనమాట. అంటే 4 days ఉండాలి కదా, బట్టలు తెచ్చుకుందే తక్కువ, మళ్ళీ ఉతుక్కోకపోతే బాగోదు కదా అని చెప్పి ఎదుగుతున్నాం. చూద్దాం, ఈ లైన్లో ఉందని చెప్పి లొకేషన్ అయితే చూపించింది. ఫైనల్లీ మాకు కావాల్సిన లాండ్రీ షాప్ అయితే ఇదే అనుకుంటా. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. అయ్యో, ఇది లాండ్రీ షాపే కాదు, ఇదేదో సెల్ ఫోన్ షాపు. లాండ్రీ షాప్ అనుకున్నా, ఎక్కడో లొకేషన్ చూపించింది మరి. ఓకే, ఇప్పుడైతే ఒక పెద్ద బిస్కెట్ అయ్యింది. మ్యాప్లో చూసి లాండ్రీ షాప్ ఉందనుకోని నేను వచ్చా. తీరా వచ్చి చూస్తే అక్కడ లాండ్రీ షాప్ లేదు. పక్కన వాళ్ళని అడిగితేనే ఉన్నా మాకు తెలియదు అంటున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ నాకు రావట్లా, నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కావట్లా. ఇక్కడైతే ఒక సెలూన్ చూశాను చూడండి. ఇక్కడ సింహానికి హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ చేయించుకున్న వాళ్ళందరూ సింహాలతో సమానం అనమాట. ఇక్కడైతే చూడండి ఒక వాల్ క్లాక్ అయితే ఉంది. అంటే ఐ మీన్ గడియార స్తంభం అనమాట. అండ్ ఇందాక నేను చూపించా కదా ఫ్రూట్ వెజిటేబుల్ మార్కెట్, అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ ఫిష్ మార్కెట్. మొత్తం ఈ బ్లాక్లోనే ఉన్నాయి మొత్తం. మేమైతే ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ అని చెప్పేసి ఒక దానికి వచ్చాము. అసలు పార్కింగ్ ఎక్కడా దొరకలేదు. బట్ ఈ ఏరియాలో అయితే పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసరికి చూడండి పాండిచ్చేరి స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పేసి ఒకటి ఉంది. చూసారు కదా ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసరికి బీచ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ బీచ్ వ్యూ అని ఉంది. నైట్ టైం అసలు బొక్క కనిపించింది, బీచ్ అయితే కనిపించదు. అండ్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఒక పోలీస్ బూత్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, చూద్దాం. ఫస్ట్ అయితే మనం అక్కడ దాకా వెళ్దాం, ఎలా ఉండితో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి చూడండి గోడల మీద పెయింటింగ్ ఎలా ఉందో. అండ్ మనం ఇప్పుడు బీచ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాము. యాక్చువల్గా అసలు బాగా ఫుల్ చీకటి ఉంది కాబట్టి మనకి మేబీ కనపడకపోవచ్చు. చూడండి ఇక్కడ ఇల్లు ఎలా ఉన్నాయో. ఇదిగోండి మన ఎదురే ఉంది బీచ్. యాక్చువల్గా చూడండి ఇక్కడ మీకు అయితే కనిపించట్లేదు, అంటే మొత్తం చీకటి ఉంది కదా. అక్కడక్కడ లైట్లు అయితే కనిపిస్తున్నాయి లాస్ట్ నుంచి. ఇక్కడ ఎవరిదో స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఏదో రాసింది ఇక్కడ. చూద్దాం, ఫస్ట్ అయితే మనం వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం డైరెక్ట్గా. ఇక్కడెక్కడ చూడండి అసలు అలలు అయితే అసలు మామూలుగా రావట్లేదు. నైట్ టైము బీచ్లో అలా సరదాగా చూశారు కదా. మీకు ఇప్పుడు ఈ వేవ్స్ చూస్తే అర్థమై ఉండిద్ది ఇది ఫుల్ బీచ్ అని. అండ్ మార్నింగ్ టైం కూడా వద్దాం మనం. చూడండి ఇక్కడంతా రాక్స్ ఉన్నాయి ఇక్కడన్నీ. చూడండి ఈ మనకి మార్నింగ్ టైం అయితే ఇంకా బాగా అర్థమైద్ది. అండ్ అక్కడ లాంగ్లో ఒక బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి. అసలు చూశారు కదా, మన కనుచూపు మేరలో ఏం కనపడట్లేదు అసలు. మామూలుగానే బీచ్ దగ్గరకు వస్తే ఏం కనపడదు, ఇప్పుడు అసలు కనపడదు. చూడండి ఇక్కడ ఎలా ఉంది. అండ్ ఇటు వచ్చేసరికి ఫ్రెంచ్ స్ట్రీట్స్ అంటారు కదా, అవి ఉన్నాయి చూడండి. ఇక్కడ హౌసెస్ అయితే ఉన్నాయి. అండ్ అవతల ఇంకా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ బీచ్ ఉందనే కానీ బాగా అసలు ఒక్కబోస్తుంది. అసలు అంత గాలి కూడా రావట్లేదు అసలు, అంత ఎక్కువ. ఒక్కసారి ఇక్కడ అలలను చూడండి. నేను మార్నింగ్ టైం కూడా చూపిస్తాను, అసలు మామూలుగా ఉండదు అనమాట. చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో ఇక్కడైతే. ఇక్కడ వచ్చేసరికి స్ట్రీట్స్ చూడండి ఎలా ఉన్నాయో. అండ్ అసలు బిల్డింగ్స్ చూడండి అసలు మామూలుగా ఉండవు. అంటే ఫ్రెంచ్ కాలనీ అంటారు కదా, అంతా మీకు ఫారెన్ కంట్రీలో తిరిగిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు నైట్ టైం వచ్చాం కాబట్టి మీకు అంతా నేను మార్నింగ్ టైం కూడా వచ్చి చూపిస్తాను మీకు. చూడండి అండ్ ఈ బీచ్ ఆ చివరి దాకా ఉంది, ఆ చివరి దాకా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఈ స్ట్రీట్లో వచ్చేసరికి చూడండి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మండపం అని చెప్పి అయితే ఒకటి ఉంది. అండ్ ఇక్కడ వ్యూ అయితే బాగుంది అనమాట. మొత్తం వైట్ కలర్ స్టోన్స్ అయితే పెట్టి బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ మొత్తం చూడండి ఎలా ఉందో. అండ్ మనము దగ్గరకు కూడా వెళ్ళొచ్చు చూడండి. మనం అయితే కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ చూశారు కదా, మొత్తం ఇదంతా గోల్డ్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. అండ్ అంబేద్కర్ గారి ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ చూడండి చూశారు కదా. అండ్ దీని వెనకమాలే లైబ్రరీ, మేబీ అది లైబ్రరీ అనుకుంటా. వెనకమాల ఒకటి ఉంది, చూద్దాం. ఎస్, ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇక్కడ లైబ్రరీ ఉంది. ఈ లైబ్రరీలోకి ఇప్పుడు ఎలా ఉందో లేదో మరి, మేబీ మనకు తెలియదు.
అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, మనం వచ్చేసరికి ఇక్కడ మూన్ షేడ్ ఉందంట, దానికైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఈ లైన్లోనే ఉంది, వెళ్దాం ఇప్పుడు లోపలికి. పానీపూరి లవర్స్ అందరూ ఇక్కడికి వచ్చేసేయండి. ఈ స్ట్రీట్లో చూడండి, అసలు ఇక్కడ చాక్లెట్ పానీపూరి అంట, ఏదైతే వెరైటీగా అయితే పెట్టారు. నేనైతే అసలు మామూలుగానే పానీపూరి తినడానికి ఆలోచిస్తాను, అలాంటిది అసలు చాక్లెట్ పానీపూరి అయితే అసలు తిన్నాను. మీకు కావాలంటే కనుక ఈ లొకేషన్కి వచ్చి చాక్లెట్ పానీపూరి అయితే తినేయండి. స్ట్రీట్లో వచ్చేసరికి ఇక్కడైతే చూడండి, అందరైతే ఫోటో షూట్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా అయితే ఇక్కడ ఫోటోలు తీసుకుందాం అని చెప్పి వచ్చేసాము. చూడండి ఇక్కడ మామూలుగా మనకి చూద్దాం, ఇక్కడైతే చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. అయినా సరే మనం వాటన్నిటిని కొంచెం ముందుకు దాటుకొని వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకుందాం. చూద్దాం అసలు మనకి ఫొటోస్ ఎలా వస్తాయి ఇక్కడ. మళ్ళీ మనం మార్నింగ్ టైంలో కూడా వస్తాము. ఇప్పుడు అంటే లైట్స్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు లైట్ ఉందని చెప్పేసి మనం అయితే ఇప్పుడు వీడియోస్ తీసుకోవడానికి వచ్చాము. అండ్ ఫోటోలు కూడా దిగుతాం ఇక్కడ. చూడండి మనం వచ్చేసరికి ఇక్కడ ఫ్రెంచ్ స్ట్రీట్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ అయితే మొత్తం ఫోటో షూట్ అయితే చేస్తున్నాము. మనం అయితే బాగా నల్లగా పడుతున్నాం అనమాట నైట్ టైము. అందుకని చెప్పి మార్నింగ్ దిగుదాం అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఆపేసాను ఫోటోలు తెక్కకుండా. చూడండి ఇక్కడ ఎంత ఇన్ని లైట్లు ఉన్నా సరే మనం నల్లగానే పడుతున్నాం ఆ ఫొటోస్లో. ఇక్కడ అంటే చెమట చూడండి అసలు ఎలా కనిపిస్తుందో, అసలు ఎంత చెమట పోస్తుందంటే ఇక్కడ అసలు మామూలు బాధ కాదు అసలు అదైతే. ఇక్కడైతే చూడండి ఎల్లో కలర్ ఆడి కార్ అయితే వెళ్తుంది, మామూలుగా లేదు, చాలా బాగుంది చూడటానికి. ఇక్కడైతే చూడండి చెట్లు గిట్లు పెట్టి మంచి హడావుడి చేశారు. ఓకే, ఇక్కడైతే టాప్స్ అయితే ఉన్నాయి లేడీస్ కోసం. అండ్ ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ అంతా షాప్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇటువైపు కూడా చూడండి షాప్స్ చాలానే ఉన్నాయి. అండ్ అసలు ఈ బిల్డింగ్ అయితే చూడండి అసలు మామూలుగా లేదు నైట్లో. అండ్ ఇక్కడ చూడండి అసలు ఈ బిల్డింగ్ అయితే ఎలా ఉందో, మామూలుగా లేదు కదా. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇక్కడ ఉన్న స్ట్రీట్స్ అన్నిటినీ నైట్ చూపిస్తాను అండ్ మార్నింగ్ కూడా వస్తాను. చూడండి అసలు ఇక్కడైతే ఎలా ఉందో, ఇవన్నీ హోటల్సే అనమాట. అసలు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎలా ఉందో వ్యూ అయితే అసలు మామూలుగా లేదు కదా. ఇప్పుడు మనం అటు నుంచి నడుచుకుంటూ వచ్చాం ఇటువైపు. ఇక్కడ చూడండి ఒక షాప్ అయితే ఉంది, ఎలా ఉందో చూడండి, మంచి కలెక్షన్ అయితే ఉంది, బొమ్మలు అవన్నీ. అండ్ అక్కడ అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు చూడండి అక్కడ మధ్యలో, బాగుంది కదా. ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను. మళ్ళీ రేపు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి. సో మళ్ళీ మార్నింగ్ లైట్లో ఈ స్ట్రీట్ ఎలా ఉండితో చూపిస్తాను. అండ్ రేపైతే ఇంకా మంచి మంచి ప్లేసులకి అయితే వెళ్దాము, వాటన్నిటిని కూడా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.